హాయ్ అండి. ఈరోజు మీకు పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేస్తాను చూడండి. దీనికోసం నేను ఒక గిన్నెడు పల్లీలు తీసుకున్నానండి. ఈ గిన్నెతో కొలతగా ఒక గిన్నెడు పల్లీలు తీసుకున్నాను. వీటిని చక్కగా వేయించుకుందామండి. దీనికోసం నేను పెద్ద కళాయి తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉండాలండి, మరి ఇరుకుగా ఉండొద్దు. వెడల్పుగా ఉన్న కళాయి అయితే పల్లీలన్నీ సమానంగా వేగుతాయండి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా నెమ్మదిగా కలుపుతూ చక్కగా అన్ని పల్లీలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలండి. పల్లీ పట్టి పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి. పిల్లలకు పెట్టడం వల్ల ఐరన్, ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు కొంచెం పల్లీ పట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన ఆడవాళ్ళకు కూడా ప్రోటీన్, ఐరన్ చాలా బాగుంటుందండి పల్లీ పట్టి తినడం వల్ల. చూడండి, చక్కగా వేగిపోయాయి. మనం ఇలా అనగానే పొట్టు రావాలండి పల్లీని. ఇంకా కొంచెం సేపు వేగితే సరిపోతుందండి. చూడండి, ఇలా పలుకుగా కూడా అయిపోవాలి. ఇంకా కొద్దిసేపు వేయించుకొని స్టవ్ కట్టేసుకొని చల్లారనిద్దామండి. చూడండి, ప్రతి ఒక్క పల్లి కూడా ఎంత చక్కగా వేగిపోయిందో. సమానంగా చక్కగా వేగాయండి. చూడండి, ఇలా అనగానే వెంటనే పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలండి, వేడి ఉంటుంది కదా. అన్నిటినీ ఇలా కలిపేసి సమానంగా అనేసి వెడల్పుగా అనేసి చల్లారనిద్దామండి. ఈలోపు మనం పాకానికి బెల్లం రెడీ చేసేసుకుందాం. చూడండి, నేను దిమ్మె బెల్లం తీసుకున్నాను. ఇది కేజీ అండి. కేజీ దిమ్మె. దీన్ని చక్కగా కట్ చేసుకుందాం చాకుతోని. చూడండి, ఇలా తురుముకున్నానండి చాకుతోని. మనం పల్లీలు ఏ బౌల్తో అయితే తీసుకున్నానో అదే బౌల్తో బెల్లం తీసుకున్నానండి. పల్లీలేమో నిండుగా తీసుకున్నాను, బెల్లాన్ని కొంచెం హెల్తీగా కరెక్ట్గా తీసుకున్నానండి. మీకు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే నిండుగా కూడా వేసుకోవచ్చు. కప్పు పల్లీలకు కప్పు బెల్లం వేసుకున్నా పర్వాలేదండి. కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం అంతా తగ్గించి వేసేసుకోండి. చూడండి, పల్లీలని ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా మరీ గట్టిగా కాదండి, నెమ్మదిగా ఇలా నలిపామంటే చక్కగా పొట్టు ఊడిపోతుంది, పలుకుగా కూడా అవుతుందండి పల్లీలు. ఇలా పలుకుగా అవ్వాలండి. గింజలు గింజలుగా ఉంటే బాగుండదు. అన్నీ ఇలా పలుకుగా అయ్యాయంటే పల్లీ పట్టి చాలా బాగుంటుందండి. చూడండి, పొట్టు తీసేసాక మన పల్లీలు రెడీ అయిపోయాయి. చూడండి, పలుకు పలుకుగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు పాకం కోసం బాణీ పెట్టేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా బెల్లం వేసేసుకోండి. నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తే చాలా స్మెల్గా బాగుంటుందండి పల్లీ పట్టి. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని వేసేసుకుందాం. చాలా అంటే చాలా కొద్దిగా వాటర్ వేయాలండి. చూడండి, పావు గ్లాసు కూడా వేయలేదు, అంతే. కొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ ఎక్కువగా వేస్తే పాకం రావడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. వాటర్ ఎంత తక్కువగా వేస్తే అంత త్వరగా పాకం వచ్చేస్తుందండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనం పాకం పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళవద్దండి. అక్కడే ఉండి చక్కగా నెమ్మదిగా కలుపుతూ ఉండండి.
ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా పల్లి పట్టి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాకం రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి నేను ఒక ప్లేట్ రెడీగా చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేసి మొత్తం ఈ ప్లేట్కి అప్లై చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, మన చపాతీ కర్ర ఉంటుంది కదండి, దానికి కూడా కొంచెం అంత మధ్యలో నెయ్యి అప్లై చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పల్లి పట్టి పాకంలో వేసేసి ఈ ప్లేట్లో పోసేసిన తర్వాత పల్సగా అనుకోవటానికండి. మీరు కావాలనుకుంటే వేరే ఏదైనా ఒక గిన్నెకి అడుగున కొంచెం నెయ్యి రాసేసి కూడా దాని మీద ఇలా అనేసి పల్సగా అనేసుకోవచ్చండి. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసేసుకోవచ్చు. చూడండి, పాకం ఎలా వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టేసుకున్నాను. అందులో కొంచెం పాకం వేసాను. ఇప్పుడే రెడీ అవుతుందండి. కొంచెం దగ్గరకు వచ్చింది అంతే. చాలా గట్టిగా అవ్వాలండి. పాకం గిన్నెకి ఏమీ అంటుకోకుండా మనం ఇలా విరిస్తే కొంచెం విరిగిపోయేలాగా రావాలండి. అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూద్దామండి, కొంచెం సేపు కూడా కలుపుతూ ఉందాం. మనకి బెల్లాన్ని పట్టి కూడా పల్లి పట్టీలు చాలా తేడా వస్తాయండి. మంచి బెల్లం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ బెల్లం అయినా సరే మనకి పాకం చూసుకునేటప్పుడు ఇలా వాటర్లో వేసి తీసిన తర్వాత మనం చేయితో ఇలా అంటే కొంచెం గట్టిగా విరిగిపోయేలాగా అయినప్పుడు చేస్తే ఇలా గట్టిగా వస్తుందండి. మన పల్లి మిఠాయి అచ్చం షాప్లో కొనుక్కునే పల్లి మిఠాయి లాగే ఉంటుందండి. చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా రాలేదా అనేసి. చూడండి, ఇప్పుడు చేతికి అంటకుండా వచ్చింది. ఇంకొంచెం కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు కాస్త వంగుతుందండి, విరగట్లేదు. అలా వంగకుండా విరగాలండి. చూడండి, ఫైనల్గా చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు విరిగిపోయినట్టుగా వస్తుంది. గట్టిగా అయిపోయిందండి. మనం పల్లీలు అది పోసేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇందులో మళ్ళీ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరైతే వేసుకోవసరం లేదు. కావాలనుకునే వాళ్ళు ఒక స్పూను యాలకుల పొడి వేసేసుకోవచ్చు. నెయ్యి వేసాం కదండి, అంతా కలిపేసి స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పల్లీలని ఈ పాకంలో వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా కలిపేలాగా త్వరగా తిప్పేసుకోండి. చూడండి, పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా ఇలా తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మనం ఆ పాకాన్ని అంతా ప్లేట్లో వేసేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసి పూరీల కర్రతో ఇలా రోల్ చేసుకోండి. నాకు ఒక చేతితో ఫోన్ పట్టుకొని రోల్ చేయడం కలవట్లేదు. చూడండి, మీకు మొత్తం రోల్ చేశాక చూపిస్తున్నాను. ఇలా పల్సగా ఇలా అనేసుకోండి. లేదంటే ఒక గిన్నెకి నెయ్యి రాసైనా కానీ ఇలా సాఫ్ట్గా అనుకోండి. చూడండి, పల్సగా ఇలా ఒత్తేసుకున్నాను. మన పల్లి పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, వేడిగా ఉన్నప్పుడే మనం ఎలా ముక్కలు కావాలనుకుంటున్నామో అలా చాకుతో పెట్టేసుకుందామండి. మళ్ళీ
మనకి పల్లి పట్టి చల్లారిపోయిందనుకోండి రాదు, అచ్చులాగా లేసి వస్తుంది, అప్పుడు తుంపుకున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఆ ముక్కలు అలాగే విరుగుతాయి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు చల్లారిపోయింది మన పల్లి పట్టి. కొంచెం ప్లేట్ని ఇలా అన్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఎలా వచ్చేసిందో, అచ్చులాగా వచ్చేస్తుందండి. కొంచెం కూడా ప్లేట్కి అంటుకోకుండా ఎలా లేసి వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్ పల్లి పట్టి వచ్చేసిందండి మనకి. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. మనం ఎక్కడికైతే కట్ చేసుకున్నామో అక్కడికి విరుగుతున్నాయి చూడండి ఇప్పుడు బిళ్ళలు. వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి. వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసి మీకు వేరే ప్లేట్లో పెట్టేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీ పిల్లలకి చక్కగా రోజు ఒక ముక్క స్కూల్ బాక్స్లో, లంచ్ బాక్స్లో వేసి పంపొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు. చూడండి, ప్లేట్లో పెట్టేశాను. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఆరోగ్యకరమైన పల్లి పట్టి మన ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. చూడండి ఎలా నలపంగానే టక్కుమని విరిగిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఎంతో టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి మన పల్లి పట్టి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగానే కరెక్ట్గా పూర్తిగా వీడియో చూసి చేసుకున్నారంటే మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇంట్లోనే చక్కగా స్వీట్ తయారు చేసేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా పల్లి పట్టి రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.